అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం. అందులో ప్రధానంగా ఇప్పుడు అకాడమిక్ నడుస్తున్నటువంటి వాళ్ళు, అప్కమింగ్ వచ్చేటువంటి అకాడమిక్ సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, ఖచ్చితమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం లేకుండా ఈ రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా మళ్ళొక్కసారి అన్యాయం చేయబోతున్నది. ప్రియమైన విద్యార్థి తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యువజనులారా, తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులారా, ఈరోజు రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినా కాలేజీలకు ఖచ్చితంగా కట్టాలనేది ఈరోజు హైకోర్టు తీర్మానం చేసింది. దాన్ని ప్రభుత్వం తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని తాత్కాలికంగా ఆపివేసే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు జీవో నెంబర్ 7కు వ్యతిరేకంగా 8-9 తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రానికి పెద్ద పౌరుడైనటువంటి గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యని బతికించాల్సిన అవసరం మీ మీద లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంత అన్యాయం చేస్తున్నారు, మీరు బయటికి రారా? మీరు ఎందుకు ఇంత కఠినంగా బ్యూరోక్రాట్లు అందరూ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? బీసీలు ఏం తప్పు చేసిరని హైయర్ ఎడ్యుకేషన్కి దూరం చేస్తున్నారు? క్రిమిలేయర్ విధానం దేనికోసం ఉపయోగపడ్డది? క్రిమిలేయర్ విధానం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఓన్లీ రిజర్వేషన్ల కోసమే ఉన్నది. దానికి విద్యను రిజర్వేషన్ల రూపంలో విద్యకు ఫీజు రియంబర్స్మెంట్కు అటాచ్ చేయడం ఏ జీవో ప్రకారం చేస్తున్నదో ప్రభుత్వం ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన బీసీ విద్యార్థులారా, ప్రియమైన బీసీ నాయకులారా, బీసీ యువకులారా, బీసీ ప్రజలారా, మీరు ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. జీవో నెంబర్ 8 అనేది ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులను క్రిమిలేయర్ కిందకి తీసుకొస్తుంది. క్రిమిలేయర్ అనేది రిజర్వేషన్లకు మాత్రమే తప్ప అది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఎంసెట్లకు కానీ, సెట్లకు కానీ ఫీజు రియంబర్స్మెంట్కు ఈ క్రిమిలేయర్ అనే విధానం ఎక్కడ జీవోలో లేదు. మీరు ఖచ్చితంగా ఇది ఆలోచించండి. దీనికి పునాది లేనటువంటి జీవో చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మటే మీరన్నటువంటి దఫాల వారీగా ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని కాలేజీకి రిలీజ్ చేయండి. విద్యార్థులని, ఫ్యాకల్టీలని మీరు కాపాడండి. లాస్ట్ 10 ఏళ్ల నుంచి డిగ్రీ గ్రాడ్యుయేట్స్ మేము తీసుకున్నటువంటి అంచనాల ప్రకారం ఓన్లీ జేఎన్టీకి ఉన్నటువంటి అనుబంధ కాలేజీల్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా జొమాటో, స్విగ్గీ, ఊబరు, బ్లింకిట్, ఇన్స్టామార్ట్లు కొడుతున్నారు. మీకు రిపోర్టు కావాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కమిషన్లు కానీ, మీరు ఇచ్చేటువంటి ర్యాపిడో పర్మిషన్లు కానీ, మీరు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళనే కదా, వాళ్ళని తీసుకురండి. ఆ విద్యార్థులను అడగండి, మీరు చెప్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యావంతుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజు మా కోసం క్యాంపస్ డ్రైవ్ చేయలేదు. కాబట్టి ఇమీడియట్లీ హాస్టల్ని కంట్రోల్ చేయాలి, ఇంజనీరింగ్ కాలేజీలను కంట్రోల్ చేయాలి. టీఎఫ్ఆర్సీ కానీ, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ జరిపేటువంటి రాటిఫికేషన్ మీద బహిర్గతంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంక్షేమం కోసం ఆలోచించాలి. క్రిమిలేయర్ నుంచి బీసీ విద్యార్థులని ఉపసంహరించాలి. నా పేరు నామ సైదులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విడుదల చేయవలసిన ఫీజు రియంబర్స్మెంట్పై ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్పై కూడా ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేయకుండా ప్రైవేట్ కళాశాల యజమాన్యాలకు కొప్పుగాస్తూ వాళ్ళు ఈరోజు హైకోర్టులో ఒక ప్రైవేట్ సూట్ వేసి వాళ్ళకు అనుగుణంగా తీర్పులు ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉమ్మడి ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఈనాడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ విధానాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఉన్న మేధావులారా, విద్యార్థులారా, నాయకులారా మీరంతా స్పందించి ఈ యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిందిగా మేము
డిమాండ్ చేస్తున్నాం. అలాగే నేడు ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమై కూడా దాదాపు ఒక 15 రోజులు ప్రారంభమవుతుంది. కానీ ఇంతవరకు కూడా ప్రైవేటు పాఠశాల యొక్క ఆగడవాళ్ళు పుస్తకాలు అమ్ముడు కానీ అక్కడ అధిక ఫీజులు వసూలు చేసుడు కానీ వివిధ ఇబ్బందులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలోని పెద్దన్న పాత్రంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతుంది. కాబట్టి విద్యాశాఖపై ఎలాంటి కసరత్తులు లేకుండా, విద్యాశాఖపై ఎలాంటి సమీక్ష సమావేశాలు లేకుండా ఈ యొక్క ప్రైవేటు యజమాన్యాలు పాఠశాల వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మీరు గుంపు మేస్త్రి గారు మొన్న ఏదో సమావేశాలు అంటారు కదా, ఉద్యోగస్తుల సమావేశంలో నేను ఈ అందరికీ గుంపు మేస్త్రి ఈ యొక్క వీళ్ళకు అందరికీ అంటారు. కాబట్టి మాకు కూడా మేము విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, సంఘాల నాయకులందరికీ కూడా మీరు గుంపు మేస్త్రిగా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అలాగే ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలను మీరు నియంత్రించాలి. అలాగే నేడు చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఖరీదైన విద్య ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాలు ఈరోజు ఒక కోర్సు పూర్తయిన విద్యార్థులు ఏదైనా ప్లేస్మెంట్కి పోవాలంటే సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ బకాయిలు కడితేనే మేము పై తరగతులకు కానీ ఏదైనా ప్లేస్మెంట్లకు వెళ్ళాలని సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాల యొక్క విద్యార్థులను ఆగడాలను విద్యార్థులకు ఈ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి విద్యార్థుల పై తరగతులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల పై తరగతుల అడ్డంకులు లేకుండా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే నేడు చూసుకుంటే ఇది మంగళవారం వరకు కూడా ఒక 3 జీవోలకు జీవో నెంబర్ 987కు సడలింపు ఇచ్చినామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. హైకోర్టు పిటిషన్లో కూడా విద్యార్థులు ఒక ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. మేము న్యాయ విద్యార్థులుగా అడ్వకేట్లు కూడా ఆ యొక్క జీవోలను పరిశీలించడం పిమ్మట ఏమైందంటే ఇటు విద్యార్థులు ఎక్కడ నగిలిపోతున్నారంటే కళాశాల యజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య ఈ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈ యొక్క 2 ప్రభుత్వాలకు కళాశాలకు మధ్య నగిలిపోయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అప్పుల పాలు బంగారాన్ని తల్లి మెడలో పుస్తలు కుదబెట్టి ఈరోజు సర్టిఫికెట్లు విడుదల చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉమ్మడి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుందో ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అలాగే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ గద్దెనెక్కించింది ఉద్యోగులు మాత్రమే. మీరు ఇప్పటికైనా ఉద్యోగుల పక్షాన ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ యొక్క విద్యాకు చట్టాన్ని తుంగలో దొక్కుతున్న ప్రైవేటు కళాశాలల యజమాన్యాల యొక్క ఆగడాలను మీరు అరికట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క మీరు వాళ్ళకు అండగా ఉంటే వారి యొక్క ఉన్నత విద్యకు తోడ్పడాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న అక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మంత్రులుగా ఉన్నవారు మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారి దృష్టికి మీ యొక్క వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం మీరు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒత్తిడి తీసుకురండి. మీరు ఏదో నామమాత్రంగా ఉండి మీరు అక్కడ మంత్రి పోర్టుపోలియోగా ఉండకుండా మీ విద్యార్థుల యొక్క హక్కుల కోసం కృషి చేయాల్సిందిగా అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులను మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా భవిష్యత్తులో మేము ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలను కాకుండా కలిసి వచ్చే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పై మేము ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై భవిష్యత్ కార్యాచరణ రిలీజ్ చేసి ఇటు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులపై కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. 7కు సడలింపు ఇచ్చినామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు.